ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ ఇలా సబ్ కేటగిరీస్ ఎలా ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా ఏ, బి, సి, డి ఇలా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. ఇలా ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని చెప్పింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనంలో 6 జడ్జీలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని తీర్పునిచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ కులాల్లో క్రిమి లేయర్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ తీర్పునిచ్చిన 6 జడ్జీల్లో 4 జడ్జీలు తమ తీర్పులో చెప్పారు. అసలు ఏంటి ఈ ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ? ఈ వివాదం ఎప్పుడు, ఎలా మొదలైంది? అసలు క్రిమి లేయర్ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగంలో వెనుకబడిన, అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్లను కేటాయించారు. ఇందుకోసం మన దేశంలో 1109 కులాలను షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీలుగా పరిగణించారు. అలాగే 744 రకాల ట్రైబ్స్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీలుగా పరిగణించారు. అంటే ఈ ఎస్సీ కేటగిరీలోనే అనేక ఉపకులాలు ఉన్నాయి. అలాగే ఎస్టీ కేటగిరీలో కూడా ఉపగిరిజన తెగలు ఉన్నాయి. ఇలా అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ రిజర్వేషన్లు కూడా అమలవుతూ వస్తున్నాయి. అది 1975వ సంవత్సరం పంజాబ్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది. అదేంటంటే ఆ రాష్ట్రంలో ఎస్సీలకు అమలవుతున్న 25% రిజర్వేషన్లను 2 భాగాలుగా విభజించింది. అందులో సగం రిజర్వేషన్స్ అంటే 12.5% రిజర్వేషన్లను ఎస్సీ కేటగిరీలోనే వాల్మీకీలు, మజాబీ సిక్కులు అని పిలువబడే వారికి కేటాయించింది. ఇక మిగిలిన సగం రిజర్వేషన్స్ అంటే మిగతా 12.5% రిజర్వేషన్లను ఎస్సీ కేటగిరీలోనే ఉన్న మిగతా వారికి కేటాయించింది. ఈ వాల్మీకీలు, మజాబీ సిక్కులు చాలా వెనుకబడి ఉన్నారని, అందుకే వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్లలో సగం రిజర్వేషన్లను కల్పిస్తామని పంజాబ్ గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్లో చెప్పింది. అయితే ఈ నోటిఫికేషన్ని కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించారు. దీంతో అది జస్ట్ నోటిఫికేషన్ లాగే ఉండిపోయింది. దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎలాంటి బిల్లును కూడా తీసుకురాలేకపోయింది. అలా కొన్నేళ్లు గడిచాయి. అయితే ఎస్సీ కేటగిరీలో ఉన్న ఉపకులాల్లో కొందరు డెవలప్ అయ్యారని, మరికొందరి పరిస్థితి మాత్రం ఇంకా అలాగే ఉందనే చర్చ నడుస్తోంది. దీంతో 1994 జూలై 7న మందకృష్ణ మాదిగ అనే ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ని కొంతమందితో కలిసి స్థాపించారు. ఈయన ఏం చెప్పారంటే ఎస్సీ కేటగిరీలోనే కొందరు ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, మరికొందరు డెవలప్ కాని వారు ఉన్నారు. దీనివల్ల డెవలప్ కాని వారు డెవలప్ అయిన వారితో రిజర్వేషన్ల పరంగా పోటీ పడలేకపోతున్నారు. ఇలా డెవలప్ కాని వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా ఎస్సీ కేటగిరీని కూడా ఏబిసిడీలుగా వర్గీకరించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా ఈ ఎంఆర్పిఎస్లో ఉన్న సభ్యులు ఎస్సీ వర్గీకరణ చెయ్యాలంటూ ర్యాలీలు, ధర్నాలు చేసేవారు. అది 1997వ సంవత్సరం. అప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ ఏడాది జూన్ నెలలో ఈ ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ సభ్యులు చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరైన చిత్తూరు జిల్లాలోని నరవారిపల్లె నుంచి హైదరాబాద్ వరకు ర్యాలీ చేశారు. ఎస్సీ వర్గీకరణ చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. అయితే వీళ్ళు చేసిన ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చివరికి చంద్రబాబు నాయుడు ఎస్సీ కేటగిరీని ఏబిసిడి వర్గాలుగా డివైడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఇలా ఎస్సీ కేటగిరీని వర్గీకరిస్తూ గవర్నమెంట్ ఆర్డర్ని కూడా పాస్ చేశారు. అయితే ఈ జీవో పాస్ అయ్యాక ఈవి చిన్నయ్య, వెంకటరావు, మాల మహానాడు ఫౌండర్ అయిన విఘ్నేశ్వరరావు ఈ ముగ్గురు కూడా ఎస్సీ కేటగిరీని వర్గీకరించడాన్ని వ్యతిరేకించారు. దీంతో ఈ ఎస్సీ వర్గీకరణ జీవోను సవాలు చేస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ కేటగిరీలో ఒక కులాన్ని కలపడం లేదా తీసివేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, రాష్ట్రాలకు ఉండదని చెప్పింది. అలాగే ఎస్సీ కేటగిరీలో ఉన్నవారందరూ హోమోజీనియస్ అంటే ఒకే గ్రూప్కి చెందినవారని, వీళ్ళందరూ కూడా వెనుకబాటుతనం, వివక్షకు గురవుతున్న వారేనని చెప్పింది. దీంతో ఈ ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది కాబట్టి
ఇలా ఎస్సీ కేటగిరీని ఏబిసిడులుగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు ఇలా ఎస్సీ వర్గీకరణ చేయకూడదని తీర్పునిచ్చినా కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేశారు. దీంతో 2001లో ఈవి చిన్నయ్య, వెంకట్రావు, విఘ్నేశ్వరరావు ఈ ముగ్గురు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో 2004లో సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. చివరికి అప్పట్లో ఈ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఎస్సీ కేటగిరీలో ఉన్నవారందరూ హోమోజీనియస్ అని, ఇలా ఏబిసిడులుగా వర్గీకరించడం కుదరదంటూ తీర్పునిచ్చింది. దీంతో ఈ ఎస్సీ వర్గీకరణ ఆగిపోయింది. అయితే 2006లో పంజాబ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 1975లో జారీ చేసిన నోటిఫికేషన్ను చట్టంగా తీసుకొచ్చింది. అంటే ఆ రాష్ట్రంలో ఎస్సీలకు అమలవుతున్న 25% రిజర్వేషన్లను 2 భాగాలుగా విభజించింది. అందులో 12.5% రిజర్వేషన్లు అంటే సగం రిజర్వేషన్లను వాల్మీకిలకు, మజాబీ సిక్కులకు కేటాయించింది. ఇక మిగతా 12.5% రిజర్వేషన్లను ఈ ఎస్సీ కేటగిరీలోనే ఉన్న మిగతా వారికి కేటాయించింది. ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా పాస్ చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలో ఉన్న మిగతా కులాల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. 2010లో ఈ పిటిషన్పై విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఏపీ హైకోర్టు చెప్పినట్లుగానే ఎస్సీ కేటగిరీలో ఏదైనా కులాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా ఆ అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, రాష్ట్రాలకు ఉండదని తీర్పునిచ్చింది. ఇలా ఎస్సీ కేటగిరీని డివైడ్ చేసి కొంతమందికి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం, కొంతమందికి తక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ ఈ పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. దీంతో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న వాల్మీకిలు, మజాబీ సిక్కుల్లో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీళ్లతో పాటు ఎంఆర్పిఎస్ ఫౌండర్ మందకృష్ణ మాదిగ మరికొంతమంది సభ్యులు కూడా ఎస్సీ వర్గీకరణ చెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ పరిశీలించాలని, ఎస్సీ వర్గీకరణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో కొన్నేళ్ల పాటు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి 2024 ఫిబ్రవరి 8న దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఇక ఆగస్టు 1న సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వర్గీకరణ చేసేందుకు అనుమతి ఉంటుందని తీర్పునిచ్చింది. అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదంటూ ఏపీ హైకోర్టు, అలాగే 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, విద్యా సంస్థల ప్రవేశాల్లో కానీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తీర్పునిచ్చింది. ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసేందుకు ఈక్వాలిటీని సూచించే ఆర్టికల్ 14 కూడా పర్మిషన్ ఇస్తుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నవారు ప్రెజెంట్ హోమోజీనియస్ కాదని, ఇప్పుడు వీళ్ళలో కూడా డెవలప్ అయినవారు, డెవలప్ కానివారు ఉన్నారని చెప్పింది. ఇక చివరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పునిచ్చిన 6 జడ్జీల్లో 4 జడ్జీలు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణతో పాటు దీనికి క్రిమిలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని తమ తీర్పులో సూచించారు. అసలు క్రిమిలేయర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రిమిలేయర్ అంటే ఒక కులంలో ఆర్థికంగా డెవలప్ అయిన కుటుంబాలను క్రీమీలేయర్గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు ఈ క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఓబీసీ వర్గాల్లో ఏడాదికి 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు రిజర్వేషన్లు వర్తించవు. దీంతో వీళ్ళందరూ జనరల్ కేటగిరీ కిందికి వస్తారు. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కూడా ఉపవర్గీకరణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ వర్గాలకు కూడా క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆ 4 న్యాయమూర్తులు తమ ఇండివిజువల్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అయితే త్వరలోనే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉపవర్గీకరణ చేస్తాయి. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఏడాదికి 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదించే కుటుంబాలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. దీంతో వీళ్ళు కూడా జనరల్ కేటగిరీ కిందకే వస్తారు. ఇదే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అసలు కథ.
అయితే మీరు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా? ఎస్సీ ఎస్టీ కేటగిరీకి క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయడం కరెక్టేనా కాదంటారా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.